హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా అదిరిపోయే 2 శుభార్తలను అయితే తీసుకొచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దాదాపు 1,00,000 మంది మహిళలతో సభ అయితే నిర్వహించబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించి 2 ముఖ్యమైనటువంటి పథకాలను తీసుకురాబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలవుతాయి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇక జరగబోయేటువంటి సభలో మహిళలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నానండి. మీకోసం ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ అనేది వెతికి మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ మీకు వివరించి చెప్తున్నాను. కాబట్టి దయచేసి నా కష్టాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయలేదండి, దయచేసి వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా, ఈ విధంగా నా చేత్తో మీరు లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ అని ఉంటుందండి, ఆ షేర్ పైన నొక్కితే మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా కూడా మీరు చేయొచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా అయితే చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా, అలాగే మనకు గతంలో చూసి వదిలేస్తున్నా కూడా అటువంటి వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు అందరితో పాటు అందరికంటే ముందుగానే వివరాలంటూ తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు అయితే అందించారండి. వారికి 2 పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారండి. ఇందులో ముఖ్యంగా మహిళలకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు. ఇక డ్వాక్రా మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారండి. వారికి తగిన విధంగా కూడా వారు మరింత ముందుకు వెళ్ళడానికి, ఆర్థికంగా మరింత ముందుకు ఎదగడానికి కూడా వారికి సహాయం చేసే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ నెల 11, 12 తారీఖుల్లో మనకు ఒక మీటింగ్ అనేది జరగబోతున్నారండి. దాదాపు 1,00,000 మంది మహిళలతో, డ్వాక్రా మహిళలతో సభ అనేది నిర్వహించి వారికి అక్కడ కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి. ఆ సభ సాక్షిగా, ఆ 1,00,000 మంది మహిళల సాక్షిగా వారికి ఏంటంటే మనకు వడ్డీ లేని 0 రుణాలను గతంలో ఏ విధంగా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారో, మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు, 0 వడ్డీ రుణాలు, అదేవిధంగా మనకి ఇప్పుడు మళ్ళీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 0 వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి. దాదాపు కొన్ని కోట్ల రూపాయలను మహిళలకు రుణాలుగా ఇచ్చేందుకు ఈ సభ అనేది నిర్వహించబోతున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళలు వచ్చి ఈ సభలో ఆసీనమయ్యి మీరు ఈ డబ్బులు అయితే తీసుకోండి, వడ్డీ లేని రుణాలు, మీకు ఎటువంటి రూపాయి కూడా మనకు 0 రూపాయితో మనకు వడ్డీ లేకుండా మనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 24 కోట్ల రూపాయల 0 అంటే కరెంట్ ఇదండి బస్సు ఛార్జీలు, బస్సుల్లో ప్రయాణించారని మహిళలు ఉచితంగా దాదాపు 24 కోట్ల రూపాయల మేర 0 టికెట్లు అనేది ఇచ్చామని, దాదాపు ఇంతమంది మహిళలు ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి మహిళలు బస్సుల్లో ప్రయాణించారని, ఇది నాకు ఎంతో సంతోషంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక జరగబోయేటువంటి మీటింగ్కు దాదాపు 1,00,000 మంది రావాలని పిలుపును కూడా ఇచ్చారనమాట. ఇక 1,00,000 మంది మహిళలు పాల్గొన్న తర్వాత ఈ సభ సాక్షిగా మహిళలకైతే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 0 వడ్డీకే రుణాలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ రుణాలతో పాటు మనకు విద్యుత్ సబ్స్టేషన్లో వాళ్ళు సోలార్ పవర్ పాయింట్లు అంటే సోలార్ తయారు చేసుకోవడానికి వారికి ఒక యూనిట్ అనేది చేసుకోవడానికి కూడా వారికి డ్వాక్రా మహిళలకైతే అవకాశం కల్పించబోతున్నారండి. ఇక వీటితో పాటు మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఈ డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పథకం మీద వారి పేరు మీద పట్టాలు ఇవ్వనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా మనకు రేపు జరగబోయే మీటింగ్లో 1,00,000 మందికి సంబంధించి 1,00,000 మంది సభలో మన సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారమ్మా. కాబట్టి డ్వాక్రా మహిళలకు ఈ 2 శుభవార్తలు వర్తిస్తాయి. ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ముందుగా 0 వడ్డీకే రుణాలను అయితే ఇవ్వడానికి మెగా చెక్ను అయితే అక్కడ ఇవ్వబోతున్నారు. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా మనకు నియోజకవర్గానికి 3,500 మందికి చొప్పున ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఈ పథకాన్ని కూడా వారికి ఆ పట్టా కూడా ఇంటికి సంబంధించి
ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా వారికి పట్టా కూడా ఇవ్వబోతున్నారండి. ఆ భూమికి మీ సొంత జాగాకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే చేయబోతుంది. దాదాపు మహిళలందరికీ కూడా మనకు ఈ పథకాలు 2 పథకాలు కూడా వర్తిస్తాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక మహిళలకు సంబంధించి మరెన్నో పథకాలు అందుబాటులోకి రాబోతున్నట్లు, మహిళల ఆర్థిక అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం. దాదాపు 24 కోట్ల రూపాయలకు సంబంధించి 0 టికెట్లను అయితే జారీ చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ పథకంతో పాటు మనకు మహిళలందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి మనకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ పథకంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. ఇక ఈ 2500 రూపాయల పథకం కోసం కూడా మహిళా మనులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్క చెల్లెమ్మలందరూ కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అన్న ఈ డబ్బులు అయితే త్వరగా వేయండి అని కూడా మనకు అడుగుతూ ఉన్నారనమాట. ఇక ఈ 2500 రూపాయలను కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సంసిద్ధంగా ఉంది. ఇక ఈ పథకానికి సంబంధించి నెల చివరిలోపు అమలు చేయడానికి అధికారులు సర్వేకి అయితే వచ్చి మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళామణుల కోసం వారు ఇంకా మరింతగా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి, ఆర్థికంగా పైకి ఎదగడానికి కూడా సీఎం గారు అయితే ఈ పథకాలన్నీ కూడా తీసుకొస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మహిళల ఆర్థికాభివృద్ధి మన ప్రభుత్వ ధ్యేయమని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఏది ఏమైనా కూడా తెలంగాణలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీతో పాటు వారు విద్యుత్ సబ్స్టేషన్లో మనకు సోలార్ యూనిట్లను తయారు చేసుకోవడానికి అవకాశంతో పాటు ఇందిరమ్మ ఇల్లు పేరుతో వారికి ఉచితంగా పంపిణీ పట్టాలు కూడా పట్టాలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారండి. వాటితో పాటు మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయలను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే 500కి ఉచిత సిలిండర్. ఇప్పుడైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరూ కూడా 955 రూపాయలు అనేది చెల్లించి సిలిండర్ అనేది తీసుకుంటున్నారు. అలా కాకుండా కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకునే విధంగా కూడా మార్పులు అయితే చేయబోతున్నారు. ఈ విధంగా అనేక పథకాలకు సంబంధించి సీఎం గారు అయితే మనకు ఆమోద ముద్ర అయితే వేశారండి. ఇక డ్వాక్రా మహిళలందరూ కూడా మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలను రెడీగా పెట్టుకోండి. మీకు 0 వడ్డీ రుణాలతో పాటు మరెన్నో పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డు, ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు అనేది ముఖ్యం. కాబట్టి రేషన్ కార్డు అనేది కూడా మీరు అందుబాటులో అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించినటువంటి 2 శుభవార్తలు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి అన్న చెల్లి అందరూ కూడా మీరు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ ఉంది, షేర్ పైన నొక్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు.